గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు సొసైటీ చైర్పర్సన్ గా బత్తిని వేణుబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, సొసైటీ సీఈఓ కొండైపాటి భాస్కరరావు నూతన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నాయకుడు నడ్ర బాలకృష్ణ ఆధ్వర్యంలో 200 ట్రాక్టర్ల భారీ ర్యాలీ నిర్వహించగా రైతులకు సేవ చేయడం, సొసైటీ ఆదాయం పెంచడం అత్యంత సంతృప్తికరమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి. అదే ఈ రోజు ఒక రైతు కుటుంబంలో కోడలుగానో బిడ్డలుగానో ఉంటే ఆమెకు 3-4 పిల్లలుంటే వాళ్ళని బయటికి పంపిస్తే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్నది. మేమా మీరా? అమ్మఒడి చెప్పావు, చివరికి ఒకరికి ఇచ్చావు. ఆ ఒకరికి చదలు అంటారు. కళ్ళు లేనటువంటి వాళ్ళు కబోర్డ్ అయితే ఇంకొక చోట ఎక్కడో చెవులో లేకపోతే ఇంకొక సాక్షిలో ఇస్తారంట దేవుడు. ఎందుకంటే కాబట్టి చెవులు బాగా వినవచ్చు, వెంటనే చెవులతో చూసి గమనించవచ్చు. కానీ కళ్ళు ఉండి కూడా గుడ్డిగా నటించి మాట్లాడి అయితే ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి పదవులు వస్తాయి, మరికొంత సమయంలో మరికొంతమందికి వస్తాయి. అయితే చివరిగా పార్టీకి అందాల్సినటువంటి అన్ని కోణాల్లో సమాచారం అందుతుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది. మనందరూ ఒకే మాట, తెలుగుదేశం పార్టీ సభ్యులం, జనసేన పార్టీ సభ్యులం, అదేవిధంగా బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో మనం మన వంతు సహకారాలు అందిస్తూ వెళ్తూ ఉంటే పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. ఇకపోతే ఈరోజు మన ప్రభుత్వాల గురించి, మన నాయకుల గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. రైతాంగం అన్నా, రైతు కుటుంబం అన్నా, రైతు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ప్రాణం. మీరు గమనిస్తే ఈరోజు ఆయన చేస్తున్న ప్రతి ఇవాళ అప్డేట్స్ చూద్దాం.